వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో వ్యూవర్స్, ఇప్పుడు మనం యాడ్జెక్టివ్స్ చూసాం కదా. ఓకే, యాడ్జెక్టివ్స్లో మనకి కంపారిజన్ అనేది అంటే ఒక వస్తువుతోటి ఒక వస్తువుని కానీ లేదా ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తిని కంపేర్ చేయడానికి కంపారిజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వీటినే మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం. సో ఇవి బేసికలీ యాడ్జెక్టివ్స్ ఫామ్సే అన్నమాట. సో ఈ కంపారిజన్స్ అనేటువంటివి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే పాజిటివ్, తర్వాత కంపారిటివ్, సూపర్లేటివ్. సో పాజిటివ్, కంపారిటివ్ అంటే పాజిటివ్ అనేటువంటిది మొదటి రూపము, తర్వాత కంపారిటివ్, నెక్స్ట్ వచ్చేసి సూపర్లేటివ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, సుధాస్ ఫుడ్ ఈజ్ టేస్టీ, గీతాస్ ఫుడ్ ఈజ్ టేస్టియర్ దాన్ సుధాస్, మధుస్ ఫుడ్ ఈజ్ ద టేస్టియస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇక్కడ మనము ఫస్ట్ సుధాస్ ఫుడ్ ఈజ్ టేస్టీ అన్నప్పుడు ఇట్స్ లైక్ పాజిటివ్ ఫామ్, మనము టేస్టీ అనేది యూజ్ చేసాము. నెక్స్ట్ గీత తర్వాత సుధా, ఈ ఇద్దరి మధ్యలో అంటే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఫుడ్ గురించి మనము కంపేర్ చేసినప్పుడు మనం ఇక్కడ టేస్టియర్ అనేటువంటి దాన్ని వాడాము. సో ఇది కంపారిటివ్ అన్నమాట. నెక్స్ట్ టేస్టియస్ట్, మధుస్ ఫుడ్ ఈజ్ ద టేస్టియస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఉన్న వాటన్నిటిలో మధుది అన్నిటికన్నా టేస్టియస్ట్, అంటే ఇంకా దాని తర్వాత ఇంకా లేదు, దట్ ఈస్ ది హైయెస్ట్. అంటే అది చాలా టేస్టీ, అన్నిటికన్నా టేస్టియర్ అనేటువంటి టేస్టియస్ట్ ఫుడ్ అనే ఉద్దేశంతో మనం చెప్పాం. అంటే ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇలా ఈ 3 అనేటువంటివి ఉంటాయి కదా. సో ప్రతి వర్డ్కి ఇలా 3 ఫామ్ చేసుకునేటప్పుడు అంటే పాజిటివ్ నుంచి మనకి కంపారిటివ్ అవ్వటానికి కానీ సూపర్లేటివ్ రాసుకోవటానికి కానీ కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో అవేంటో మనము డిస్కస్ చేద్దాం. కొన్ని వర్డ్స్కి మనము అంటే బేసికలీ కొన్ని వర్డ్స్కి ఈఆర్ ఇంకా ఈఎస్టీ చేర్చడం ద్వారా దాని యొక్క కంపారిటివ్ ఫామ్, సూపర్లేటివ్ ఫామ్ అనేటువంటిది వస్తుంది. అలాంటి వర్డ్స్ ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, స్మాల్, టాల్, బోల్డ్, స్వీట్, యంగ్, కైండ్. సో ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, వీటికి మనము ఈఆర్ చేర్చడం ద్వారా దాని కంపారిటివ్ ఫామ్ వస్తుంది. అంటే స్మాలర్, టాలర్, బోల్డర్, స్వీటర్, యంగర్, కైండ్. అలాగే వీటి సూపర్లేటివ్ ఫామ్ రాసుకునేటప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు యాడ్ ఈఎస్టీ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే స్మాలెస్ట్, టాలెస్ట్, బోల్డెస్ట్, స్వీటెస్ట్, యంగెస్ట్, కైండెస్ట్. అంటే మనకున్న ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఆ వర్డ్ చివర్లో ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేయడం ద్వారా మనకి
దాని యొక్క కంపారిటివ్ ఇంకా సూపర్లేటివ్ ఫామ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సెకండ్ రూల్ వచ్చేసి మనకి ఏదైతే పాజిటివ్ వర్డ్ ఉందో ఎండ్స్ విత్ వై precedes with a consonant then y will become I and er or est is added. అంటే ఒకవేళ మనకి పాజిటివ్లో ఏదైతే వర్డ్స్ వస్తాయో అవి వై అనే లెటర్ తోటి ఎండ్ అవుతూ వాటికి ముందున్న లెటర్ కాన్సనెంట్ అయితే కనుక ఆ వై అనేటువంటిది ఏమవుతుంది ఐలాగా మారిపోయి దానికి ఈఆర్ అనేటువంటిది కంపారిటివ్ డిగ్రీలో సూపర్లేటివ్కి వచ్చేసి ఈఎస్టీ అనేటువంటిది యాడ్ అవుతుంది. అంటే వై మాడిఫై అయిపోయి వై చేంజ్ అయిపోతుంది, ఐలాగా మారిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకే, ఇక్కడ హ్యాపీ అనేటువంటిది మనకి కంపారిటివ్ ఫామ్కి వచ్చేసరికి హ్యాపీయర్ అవుతుంది. అలాగే దాని సూపర్లేటివ్ ఫామ్ వచ్చేసి హ్యాపీయెస్ట్, హెల్దియర్, హెల్దియెస్ట్, వెల్దియర్, వెల్దియెస్ట్. హెవియర్, హెవియెస్ట్. సో సింపుల్ రూల్ ఏంటి అంటే ఆ వర్డ్ అనేటువంటిది వై తోటి ఎండ్ అయ్యేటప్పుడు ఆ వై అంటే దానికి ముందు కాన్సనెంట్ లెటర్ ఉన్నట్లయితే వై అనేది ఐగా మారిపోతుంది, ఈఆర్ ఆర్ ఈఎస్టీ అనేటువంటిది దానికి యాడ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకొక రూల్ ఉందండి, థర్డ్ రూల్. మనకి థర్డ్ రూల్లో వచ్చేసి ఒకవేళ పాజిటివ్ వర్డ్ అనేటువంటిది ఈ తోటి ఎండ్ అవుతూ అంటే పాజిటివ్లో ఉన్న వర్డ్ ఈ తోటి ఎండ్ అవుతున్నట్లయితే కనుక సింపుల్గా దానికి మనము ఆర్ ఇంకా ఈఎస్టీ జాయిన్ చేసుకుంటే అంటే యాడ్ చేస్తే మనకి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఎలా అంటే పాజిటివ్ వర్డ్ ఎండింగ్ విత్ ఈ, దెన్ యాడ్ ఆర్ ఈఎస్ట్, దట్స్ ఇట్. అంటే ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక మీరు లార్జ్, వైజ్, వైట్. సో ఈ వర్డ్స్ చూడండి. లార్జ్కి మనకి లార్జర్ అంటే జస్ట్ యాడ్, మనం ఆర్ అనేది యాడ్ చేస్తున్నాము. దెన్ లార్జెస్ట్, వైజర్, వైజెస్ట్. అలాగే వైట్, వైటర్, వైటెస్ట్. అంటే ఈ తోటి ఎండ్ అయ్యే వర్డ్స్కి జస్ట్ సింపుల్గా ఆర్ ఇంకా ఈఎస్టీ అనేది యాడ్ చేసుకుంటే వాటి కంపారిటివ్ సూపర్లేటివ్ ఫామ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఫోర్త్ రూల్ వచ్చేసి మనకి ఇక్కడ మీకు కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, అంటే వర్డ్ ఎండింగ్ విత్ అ కాన్సనెంట్ preceded by short vowel.
అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాన్సనెంట్ లెటర్ అనేది డబుల్ అవుతుంది. దాని తర్వాత ఈఆర్ ఆర్ ఈఎస్టీ అనేది యాడ్ అవుతుంది. అంటే ఒక వర్డ్ ఏదైనా సరే కాన్సనెంట్తో ఎండ్ అవుతూ దాని ముందు కనుక షార్ట్ ఓవెల్ ఉన్నట్లయితే, షార్ట్ ఓవెల్ అంటే ఇది యాక్చువల్లీ బేసికల్ ఏంటంటే 1 సిలబుల్ వర్డ్స్. సో ఇలా ఉన్నప్పుడు దానికి ఏదైతే ఎండ్ లెటర్ ఉందో అది మనకి కంపారిటివ్ సూపర్లేటివ్ రాసుకునేటప్పుడు డబుల్ అవుతుంది. ఆ లెటర్ డబుల్ అయి దానికి ఈఆర్ ఇంకా ఈఎస్టీ అనేది యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, బిగ్ ఉందనుకోండి, మనము కంపారిటివ్ రాసేటప్పుడు బిగ్గర్ రాస్తాము, అలాగే సూపర్లేటివ్ రాసేటప్పుడు బిగ్గెస్ట్. దెన్ ఇది కూడా రెడ్ రెడర్ రెడెస్ట్, ఫ్యాట్ ఫ్యాటర్ ఫ్యాటెస్ట్, హాటర్ హాటెస్ట్, thinner thinnest, sadder saddest. సో ఇది మనకి ఉన్నటువంటి ఒక రూల్. అంటే ఎండింగ్ విత్ అ కాన్సనెంట్ అండ్ ప్రిసిడెడ్ బై అ షార్ట్ వోవెల్, దెన్ the consonant letter will be doubled before adding er or est. This is the fourth rule. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటికి ఎలా అంటే ఈ వర్డ్స్కి మనము మోర్ ఇంకా మోస్ట్, మోర్ ఆర్ మోస్ట్ ఈ రెండు యాడ్ చేయడం వల్ల దాని యొక్క కంపారిటివ్ ఫామ్ ఇంకా సూపర్లేటివ్ ఫామ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది, అంటే వస్తుంది. చూడండి, అలా ఉన్నటువంటి వర్డ్స్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్, స్ప్లెండిడ్, డిఫికల్ట్, కరేజియస్. సో ఈ వర్డ్స్కి ఏంటి అంటే బ్యూటిఫుల్కి మనము మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, అలాగే స్ప్లెండిడ్కి మోర్ స్ప్లెండిడ్, మోస్ట్ స్ప్లెండిడ్, డిఫికల్ట్కి కూడా మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్, కరేజియస్కి మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. అంటే మోర్ ఇంకా మోస్ట్ అనేది యాడ్ చేయడం వల్ల వాటి యొక్క పాజిటివ్ వర్డ్కి మనకి కంపారిటివ్ ఇంకా సూపర్లేటివ్ ఫామ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ యాక్చువల్లీ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే రెండు ఏదైనా వస్తువులు కంపేర్ చేసేటప్పుడు మనము దాన్ అనేటువంటిది యూజ్ చేసి మనం కంపేర్ చేస్తాం కదా. అంటే రెండు వేరే వేరే లేదా ఇద్దరు మనుషుల మధ్య వ్యత్యాసాన్ని, అంటే మనుషుల మధ్య మనము ఒకవేళ పోలిక అనేది చూడాలి అన్నప్పుడు దాన్ అనేది యూజ్ చేస్తాం కదా. అదే ఒకవేళ ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి రెండు క్వాలిటీస్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూడండి ఇక్కడ నేను దాన్ అనేది పెట్టాను అంటే మీకు ఏమర్థం అవ్వాలి, ఇక్కడ కంపారిటివ్ అనేటువంటిది చేస్తున్నట్టుగా మీరు, అంటే దాన్ పెడితే ఏంటి కంపేర్ చేస్తున్నట్లు అనేది ఒక మనము ఒక్కోసారి అంటే అలా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది, దాన్ ఉంటే కంపారిటివ్ అన్నట్టు. మరి నేను ఇక్కడ కంపారిటివ్ దాన్ రాశాను కదా, మరి బ్రేవ్ రాయకూడదు కదా, బ్రేవర్ రాయాలి కదా. నేను ఎందుకు బ్రేవర్ రాయలేదు అంటే కనుక చూడండి, రామ్ అనేటువంటి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి రెండు క్వాలిటీస్, అతను ప్రూడెంట్ ఇంకా బ్రేవ్, కాకపోతే హీస్ మోర్ బ్రేవ్ దాన్ ప్రూడెంట్, అంటే అతని బ్రేవరీ అనేది ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది. సో దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్. ఇలా చెప్పినప్పుడు నేను ఈ వర్డ్ అనేది పాజిటివ్ ఫామ్లోనే ఉంది,
దాన్ అనేది యూస్ చేసి చెప్పాను. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే నేను మోర్ అనేది యాడ్ చేశాను దీనికి, బ్రేవరీ అనలేదు, మోర్ బ్రేవ్ దాన్ ప్రూడెంట్ అన్నాను. అలా కాకుండా నేను ఒకవేళ రామ్కి రాహుల్కి మధ్య ఒకవేళ వ్యత్యాసాన్ని చూపించాలనుకోండి, చూడు, రామ్ ఈజ్ బ్రేవర్ దాన్ రాహుల్ అంటే ఇక్కడ ఒకే వ్యక్తిలో ఉన్న రెండు క్వాలిటీస్, ఇక్కడ వచ్చేసి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి క్వాలిటీ. సో ఇది డిఫరెన్స్ అనమాట. ఇలా మనము మోర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో ఇలాంటివి బేసికలీ రాసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి దాన్ని తప్పు రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకొకటి అంటే ఇప్పుడు మనము ఈ ఎగ్జాంపుల్ చూసాం కదా, అంటే ఒకే వ్యక్తిలో ఉన్నటువంటి రెండు గుణాలని పోల్చేటప్పుడు లేదా ఇద్దరు వ్యక్తులని పోల్చేటప్పుడు ఎలా అనేది. సో ఇలాంటిది ఇంకొకటి, రెండు ఆబ్జెక్ట్స్ని ఒకవేళ మీరు కంపేర్ చేస్తున్నట్లయితే కనుక బేసికల్లీ ఏంటి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఐరన్ని మిగిలిన మెటల్స్ తోటి నేను కంపేర్ చేస్తున్నాను. సో బేసికల్గా ఎలా తప్పు చేస్తాము అంటే మనం ఏం వాడతాము అంటే ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్, ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ మెటల్ అంటాం. ఇక్కడ ఏదైతే ఐరన్ అనేటువంటిది ఉందో ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మెటల్. అంటే మీరు ఒకవేళ ఇక్కడ అదర్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయలేదనుకోండి, ఇట్ లైక్ యు ఆర్ కంపేరింగ్ ఐరన్ విత్ ఐరన్ ఓన్లీ, అంటే ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఐరన్, అలా అయిపోతుంది, మీనింగ్లెస్. అంటే దాంతో దానికే పోలిక అన్నట్టుగా అయిపోతుంది అనమాట. సో కంపల్సరీ మనం ఇక్కడ అదర్ అనేటువంటిది యూజ్ చేయాలి, అంటే అప్పుడు ఇది మీనింగ్ఫుల్ అవుతుంది. అంటే ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ ఎనీ అదర్ మెటల్, అంటే వేరే ఐరన్ కాకుండా వీ షుడ్ ఎక్స్క్లూడ్ దట్, అంటే దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసి చెప్పినట్టుగా అవుతుంది అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్ మీరు వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ అదర్ అనేటువంటిది పెట్టడం వల్ల దాన్ని మనము వేరే వాటితోటి కంపేర్ చేస్తున్నట్టుగా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ కంపారిజన్స్. ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ అంటే వీటికి ఎట్లాంటి రూల్స్ అనేవి ఉండవు అనమాట, దే డజంట్ ఫాలో ఎనీ రూల్. సో ఇక్కడ మీరు కొన్ని వర్డ్స్ చూసినట్లయితే నేను కొన్ని వర్డ్స్ రాశాను. గుడ్కి వచ్చేసి మనకి కంపారిటివ్ ఫాము బెటర్, అలాగే సూపర్లేటివ్ వచ్చేసి బెస్ట్, బ్యాడ్కి వర్స్, వర్స్ట్, లిటిల్కి లెస్, లెస్సర్, ఇంకా లీస్ట్, మచ్కి మోర్, మోస్ట్, మెనీకి కూడా మోర్, మోస్ట్, తర్వాత లేట్కి లేటర్, లేటర్, లాస్ట్, లేటెస్ట్, ఓల్డ్కి ఓల్డర్, ఎల్డర్, ఓల్డెస్ట్, ఎల్డెస్ట్, అప్కి అప్పర్, uppermost or upmost. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్, జస్ట్ మీరు వీటిని అంటే ప్రాక్టీస్ పైన నేర్చుకోవడమే అనమాట. ఈ వర్డ్స్ గుడ్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, లిటిల్, లెస్, లెసర్, లీస్ట్, మచ్, మోర్, మోస్ట్, మెనీ, మోర్, మోస్ట్, లేట్, లేటర్, లేటర్, లాస్ట్, లేటెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఎల్డర్, ఓల్డెస్ట్, ఎల్డెస్ట్, అప్, అప్పర్, అప్పర్మోస్ట్, అప్మోస్ట్. సో ఇవి అనమాట బేసికలీ. సో ఇక్కడ ఒక్కొక్క దానికి మీరు చూసినట్లయితే రెండు వర్డ్స్ వచ్చాయి కదా, మరి ఇవి ఏంటి, వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా డిఫరెన్షియేట్ చేసి యూజ్ చేసుకోవాలి అనేటువంటిది నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.